హలో అండి అందరికీ ఈరోజు సొరకాయ పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కుక్కర్లో సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, కొద్దిగా చింతపండు, కొంచెం పసుపు, కొద్దిగా నూనె వేసుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. మన పోపు వేయడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2-3 వెల్లుల్లి, కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో ఈ పోపు కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.